హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, 'బిగ్ బాస్' సీజన్ 8కి గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ డే ఓటింగు రసవత్తరంగా మారిపోయింది. సో, ఏ సీజన్‌లో జరగనటువంటి చిత్ర విచిత్రాలు ఈ ఓటింగ్‌లో అయితే జరుగుతా ఉంది. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నగ్న సత్యం. సో, ఇప్పటికైనా మీ క్యాండిడేట్స్‌కి ఇంకా టైం ఉంది. ఈరోజు సాయంత్రం అంటే నైట్ 12 గంటల లోపల మీకు వీలైనన్ని ఓట్లు మీ కంటెస్టెంట్‌కి వేసుకునేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పక్కనోళ్ళ మీద బురద చల్లుతూ మీరు కాలక్షేపం చేశారంటే మీ కంటెస్టెంటు సంకనాకి పోవడం గ్యారంటీ. ఇది మాత్రం వాస్తవం. సో, ఈ కామెంట్లు చేయడం, తిట్టడం మాని ఓట్లేయించడం మాత్రం మీరు చేయాల్సిన పని. సో, దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఇంకా దోస్తులకి, ఇంకా కాలేజీ పిల్లలు ఎవరైనా మీకు తెలిసుంటే వాళ్ళకి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తా. సుత్తి లేకుండా ఓన్లీ డైరెక్ట్‌గానే మనం ఓటింగ్ మీదకి అనాలిసిస్‌కి వెళ్ళిపోదాం. సో, ఈ ఓటింగ్ అనాలిసిస్ మీద ఈ ఏవీల ఏవీల పంజా విసిరిందంతే. చెప్పాలంటే. ఎప్పుడు కూడా ఏవీలు ప్రతి సీజన్‌లో కూడా ఏవీలు పెద్దగా ప్రభావం చూపించదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఎవరు విన్నర్ అనేది తేలిపోతది. సో, అందువల్ల పెద్ద ప్రభావం చూపించదు. కానీ ఈ సీజను పెక్యులర్‌గా ఇంతవరకు ఈ సీజన్‌లో ఎవరు విన్నర్ అనేది కూడా తేల్చలేని పరిస్థితుల్లో ఓటింగ్ అయితే బీభత్సంగా ఎంచుకుంటున్నారు. అటు గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, అటు నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా ప్రేరణ, నబీల్, అవినాష్. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది కాబట్టి నిఖిల్, గౌతమ్‌కి వీళ్ళ ఫ్యాన్స్ అయితే బీభత్సమైన ఓటింగ్ వేస్తున్నారు. అందుకనే ఎవరు లీడింగ్‌లో ఉన్నారని చెప్పడానికి కూడా కష్టమైన పరిస్థితి వస్తుంది ఈ రివ్యూస్‌కి కూడా. సో, అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకొని మరొక విషయం ఏంటంటే ట్విట్టర్‌లో కూడా, ఇన్‌స్టాలో కూడా బర్డ్స్ ఉపయోగించి ఓట్లు వేయొచ్చు అనేది కూడా ఒక బజ్ అయితే నడుస్తూ ఉంది. సరే, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదనే స్థాయికి అయితే తీసుకెళ్ళిపోయారు. మొత్తానికైతే వీళ్ళిద్దరిలోనే విన్నర్స్ ఉంటారండి, రన్నర్ ఉంటారు. అందులో అనుమానమేం లేదు. సో, అంటే నేను చేసిన అనాలిసిస్ ప్రకారం కేవలం ఇట్ ఈజ్ మై పర్సనల్ అనాలిసిస్. అంతేగాని ఎవరినో కాపీ చేయడం, లేకపోతే ఎవరికో ఒక్కరికి బయాస్‌గా చెప్పడం అయితే చేయడం లేదు. ఇది నమ్మండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫరక పడదు. నా రెగ్యులర్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మితే చాలనేది నా అభిప్రాయం. సో, ఇక్కడ ఓటింగ్ చూసినట్లయితే గౌతమ్‌కి, అదేవిధంగా నిఖిల్‌కి జస్ట్ 1% మాత్రం డిఫరెంట్ ఉంది. ఈ 1% కేవలం రాత్రేసిన ఏవీల ప్రభావం పూర్తిగా పడింది. సో, నిన్న మార్నింగు 2% ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 1%కి అయితే తీసుకొచ్చింది. నిఖిల్ 1% లీడింగ్‌లో ఉన్నాడు. నిన్న ఉదయం గౌతమ్ 2% ఉంటే అది తగ్గించగలిగాడు. సో, సాయంత్రానికి ఏమైనా జరగచ్చు, చెప్పలేం. సో, 1% అంటే కొన్ని ఓట్లు తేడా, పెద్ద భారీ ఎత్తున తేడా అయితే లేదు. సో, ఖచ్చితంగా ఇక్కడ మాత్రం దెబ్బ అయితే పడుతుంది. ఇంకొకటి, మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఏ కాల్ తీసుకుంటాడో ఎవరికి అర్థం కాదండి. సో, బిగ్ బాస్ ఏ కాల్ తీసుకొని ఎవరిని చేయాలనుకుంటున్నాడో, సో దాన్ని బట్టి కూడా విన్నింగ్ పొజిషన్. ఎందుకంటే మనం గతంలో చూసాం. సో, నిన్న ఏవీల పరంగా చూస్తే మాత్రం ఏవీలు వేసినటువంటి మన నిఖిల్‌ది, గౌతమ్, ఈ 2 ఏవీలు కంపేర్ చేసినప్పుడు గౌతమ్‌కి ఇచ్చినటువంటి ఎలివేషను మరి ఇతనికి ఇవ్వలేదు. ఎవరికి? మన నిఖిల్‌కి. ఇక్కడ మాత్రం నిఖిల్‌కి అన్యాయం జరిగింది. పైపెచ్చు అన్నీ కూడా బుధవారం నుంచి యేసుంటే వాళ్ళకి ఓటింగ్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి. కానీ బిగ్ బాస్ ఎందుకో మరి దీన్ని నెగ్లెక్ట్ చేసి ఆ సీరియల్ వాళ్ళని తీసుకొచ్చి చేయించడం, యాక్టివ్స్ చేయించడం, ఇదంతా కూడా జనాలకు బోరు కొట్టింది. కాకపోతే బిగ్ బాస్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఏ క్యాండిడేట్‌కి అంటే కంటెస్టెంట్‌కి వాళ్ళు మాత్రమే రెగ్యులర్‌గా ఓట్లేస్తున్నారు. ఈ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా గౌతమ్‌కి వేస్తున్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే అసలు హౌస్‌కి రావడంతోనే 20-25 పర్సెంటేజ్ ఆడియన్స్‌ని కూడా తెచ్చుకున్నటువంటి నిఖిల్‌తో పోటీ పడాలంటే అంత చిన్న విషయం కాదు. సో, కాబట్టి ఇక్కడ నిఖిల్‌ని ఢీకొనాలంటే గౌతమ్‌కి
చాలా ప్రయత్నం చేయాలి, మామూలు ప్రయత్నం కాదు. సరే చూద్దాం. దాని తర్వాత ప్రేరణ ఉంది, సింగిల్ డిజిట్‌కి పడిపోయింది. దాని తర్వాత నబీల్ ఉన్నాడు. దాని తర్వాత యాజ్ యూజువల్‌గా అవినాష్ ఉన్నాడు. కానీ అవినాష్‌కి ఏవీలు కూడా చాలా రసవత్తరంగా, వినడానికి చాలా ఎమోషనల్‌గా చూపిచ్చారు. సో, ఆ ప్రభావంతో ఏమన్నా ఓటింగ్ పెరిగి సాయంత్రం లోపల నబీల్‌ని ఏమన్నా దాటి ఫోర్త్ ప్లేస్‌కెళ్తాడా? లేదా బిగ్ బాస్ వాళ్ళే కాలు తీసుకొని ఫోర్త్‌లో పెడతారా? చేసినా చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 లేచిందంటే కేవలం అవినాష్ వల్లేననేది నా అభిప్రాయం. సో, అవినాషు అదేవిధంగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినటువంటి గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరి వల్ల, అదేవిధంగా రోహిణి, తేజ వీళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది. సో, గౌతమ్ అని ఎందుకంటున్నారంటే, గౌతమ్ వచ్చిన తర్వాత ఈ ఫైర్ అనేది వచ్చింది. ఈ ఈ ఫైర్ అనేది లేకపోతే ఇంక ఎప్పుడూ ఎత్తిపోయిండేది. ఇంక ఎవరు కూడా ఫైర్‌గా ఒకరి మీద ఒకరు సీరియస్ అయ్యే దాఖలాలు లేవు. ఎందుకంటే నిఖిలు, అదే పృథ్వీరాజు ఎదురెదురుగా ఉండుంటే ఈ క్లాన్స్ దెబ్బతీశారు కాబట్టి, ఆ క్లాన్‌లు లేకుండా ఉంటే వాళ్ళిద్దరికే గాని పడుంటే ఈరోజు ఫైనల్‌లో టాప్ 5లో పృథ్వీ ఉండేవాడు. సో, ఇవన్నీ కూడా తుప్పాస పసక్కయిపోయింది. సో, చూద్దాం సాయంత్రంలోప మీ క్యాండిడేట్స్‌కైతే ఖచ్చితంగా ఓట్లేసుకోండి. ఇది నేను చెప్పింది ఎవరు ముఖస్తుతికో లేకపోతే ఒకరిని లేపడానికైతే కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా అనాలిసిస్ ప్రకారం ఇదే 1% డిఫరెంట్ ఉంది. చూసుకోండి, ఓట్లేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.